కాబట్టి క్రైస్తవ్యం అంటే ఒక వ్యక్తి ద్వారానో ఒక పలానా నాయకుడి ద్వారానో వ్యాపించింది కాదు. అనేక మంది ఆత్మల సంపాదన వల్ల, అనేక మంది ఆత్మల హతసాక్ష్యాల వల్ల క్రైస్తవ్యం అనేది పుట్టింది, క్రైస్తవ్యం అనేది వర్ధిల్లింది. ఇన్ని సంవత్సరాలకు కానీ ఇన్ని యొక్క ప్రదేశాలకు వ్యాపించిందంటే కారణం ఏంటంటే హతసాక్షుల యొక్క మరణం ద్వారా, వారి యొక్క సాక్ష్యముల ద్వారా, వారి యొక్క జీవితాల ద్వారా క్రైస్తవ్యం అనేది మనందరికీ కూడా సమీపంగా వచ్చింది. క్రీస్తు ప్రేమను వారు అందరూ కూడా రుచి చూశారు కనుకనే ఆయన కోసం ప్రాణాలను పెట్టడానికైనా కూడా తెగించారు, ప్రాణాలను పెట్టడానికి కూడా తెగించారు. అందుకనే ఒక భక్తుడు చెప్తాడనమాట, ఒక ఎర్లీ చర్చ్ ఫాదర్ ఏం చెప్పాడంటే, ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ద బ్లడ్ ఆఫ్ ద మార్టియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. అంటే హతసాక్షుల యొక్క రక్తమే సంఘానికి విత్తనమైంది. హతసాక్షుల యొక్క రక్తమే సంఘానికి విత్తనమైంది. ఇంకా ప్రాముఖ్యంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణంతో ఆరంభమైనటువంటి ఉజ్జీవం, ఆ యొక్క మరణ పునరుద్ధానముతో ఆరంభమైనటువంటి క్రైస్తవ ఉజ్జీవం, క్రీస్తు యొక్క ప్రేమ ఈ రోజున అనేక మందికి వ్యాపించబడటానికి ప్రతి చోట ఇప్పుడు మన చనిపోయిన సేవకుని కూడా హతసాక్షి అంటున్నారు. అలాగనే మొదటి శతాబ్దపు కాలం నుంచి విశ్వాసులు శిష్యుల దగ్గర నుండి అనేక మంది సేవకులు మరణించడాన్ని బట్టి, వారు తిరిగి దేవుని యొక్క రాజ్యానికి చేరడాన్ని బట్టి, వారి రక్తము పరిశుద్ధాలయమైనటువంటి సింహాసనం దగ్గర వారి రక్తము చిలికించడాన్ని బట్టి, ఒలికించడాన్ని బట్టి ఈ యొక్క క్రైస్తవం అనేది, దేవుని ప్రేమ అనేది అనేక మందికి తెలియపరచబడింది. అందుకనే ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 6వ అధ్యాయం 9-11 వచనాల్లో ఆ యొక్క ఆత్మలు మొరపెడతా ఉంటాయన్నమాట. నీతిమంతుల ఆత్మలు మొరపెడుతూ ఉంటాయి సింహాసనం కింద. ఏమనంటే, ప్రభువా ఎందాక నువ్వు తీర్పు తీర్చుకుంటావు? అనేక మంది హతసాక్షుల మరణము జరుగుతూ ఉంది కదా, వారి రక్తము చిందించబడుతూ ఉంది కదా, ఏరులై పారుతూ ఉంది కదా, మరి ఎప్పుడు వీళ్ళకి తీర్పు తీరుస్తావు అని అంటే, నీతో పాటు రావాల్సిన హతసాక్షుల సంఖ్య కొంత ఉంది, అంతవరకు నువ్వు వేచియుండుము. 5వ బూర ఊదినప్పుడు, 5వ ముద్ర విప్పబడినప్పుడు జరిగిన సంఘటన. కాబట్టి ఇది భవిష్యత్తులో జరగబోతుందని మొదటి శతాబ్దములోనే రాసినటువంటి మాట. ఇంచుమించు క్రీస్తు శకం 95వ సంవత్సరం లేదా 100వ సంవత్సరం లోపు యోహాను భక్తుడు రాసినటువంటి మాట, ఆయనకు దేవుని ప్రత్యక్షతలో తెలుసుకున్నటువంటి మాట ఏంటి? 5వ ముద్ర విప్పబడినప్పుడు హతసాక్షులు మొరపెడతారట దేవునికి. కాబట్టి ఆ సంఖ్య కంప్లీట్ అయ్యేంత వరకు ఇది నువ్వు వేచి ఉండాలి, అప్పుడు వారికి తీర్పు తీర్చబడుతుంది. ఈ రోజున ఈ లోకంలో న్యాయ వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థ ఉంది, వారందరూ న్యాయం చేస్తారని మనం అందరం కూడా ఆశిస్తూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడ జరగకపోయినా కూడా పైలోకంలో ఎప్పుడు ఖచ్చితంగా పరలోకంలో దేవుని యొక్క న్యాయ విధికి ఎవరు కూడా తప్పించుకోలేరు. అందుకనే ఇందాక కీర్తనల 11లో మనం చదివాం కదా, దేవుడి కన్నులంట ఈ లోకమంతటిని చూస్తూ ఉన్నాయి, పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన సీసీటీవీ కెమెరా చాలా పెద్దది, మన సీసీటీవీ కెమెరాలు సరిపోవు. ఆయన సీసీటీవీ కెమెరాలో ఒకళ్ళే కాదు, ప్రపంచమంతటా కూడా క్యాప్చర్ చేయబడతా ఉంది. ప్రపంచమంతటా అవి దాని ఆది అంతము అన్నీ కూడా ఎరిగిన దేవుడు కనుక, అలాగే దేవుడు చేసిన సీసీటీవీ కెమెరాలు చూస్తే మన చిట్టాలు కూడా బయటపడతాయి అన్నమాట, మన భాగవతాలు కూడా బయటపడతాయి. అప్పుడు దేవుడు ఏ శిక్ష వేస్తాడో, ఏ తీర్పుకి మనం నిలబడాల్సి వస్తుందో మనమే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి నీతిమంతులముగా, పరిశుద్ధులముగా, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్న వారిగా, ప్రత్యేకపరచబడిన వారిగా మనం ఉంటే ఆయన యొక్క నిత్య జీవంలోనికి మనము ప్రవేశిస్తాం. లేదంటే మనం కూడా అవుట్. ఇక్కడ పరిశుద్ధులుగా బ్రతికినంత మాత్రాన జనులందరూ మనల్ని చూసి అబ్బా వీళ్ళంత పరిశుద్ధులు లేరు అనుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు. దేవుని దృష్టిలో నీతిమంతుడిగా మనము ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు, తన దోషములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. దేవుడు ఎంచాలి మనల్నిగా నిర్దోషులని. ఈ లోకంలో ఉన్నవారు కాదు. ఈ లోకంలో ఉన్నవారు మనల్ని నిందలు వేయచ్చు, అవమానాలు కలిగించవచ్చు, ఇంకేమైనా చేయొచ్చు, కానీ దేవుడు మనల్ని నిర్దోషిగా ఎంచాలి. తన ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. తన ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు.
అర్థమవుతుందండి? కాబట్టి యెహోవా చేత మనం నిర్దోషులుగా ఎంచబడాలి, ఆయన చేత మనము పరిశుద్ధులంగాను పవిత్రులుగాను తీర్చిదిద్దబడాలి. లాస్ట్ మూడవది ఏంటి? గ్లోరిఫికేషన్. ఏంటది? గ్లోరిఫికేషన్, మహిమపరచుట లేదా ప్రశంసించుట. ఎప్పుడు ప్రశంసిస్తారు మిమ్మల్ని? ఎప్పుడైనా ప్రశంసించారా? అంటే తెలుగు ఏంటి? పొగడ్త. ఎప్పుడు పొగడతారు? ఈ లోకంలో మనకి ఏదైనా సపోజ్ స్కూల్లో ఉంటే కనుక, కాలేజీలో ఉంటే కనుక ఏదైనా కాంపిటీషన్ పెట్టినప్పుడు మనం ప్రైజ్ గెలిచామనుకోండి, మనల్ని పొగుడుతారు. మంచి ర్యాంక్ సంపాదించామనుకోండి, పొగుడుతారు. పేపర్లో వేస్తుంటారు, ప్రమోషన్స్ ఇవన్నీ అయ్యే కదా, అవునా? పాంప్లెట్లు వేస్తుంటారు, లేకపోతే ఫ్లెక్సీల మీద వేస్తుంటారు, మా స్కూల్ ఫస్ట్ అండి ఈ అమ్మాయి, లేదా మా స్కూల్ ఫస్ట్ అండి ఈ అబ్బాయి అని అంటుంటారు. లేదా ఎంసెట్లో ర్యాంక్ కొట్టిందండి, నీట్లో ర్యాంక్ కొట్టారండి, ఫస్ట్ ర్యాంక్ అండి, సెకండ్ ర్యాంక్ అని, ఇవే కదా. అలాగే చదువుల పరంగా అయితే లేదా వ్యక్తుల పరంగా పెద్దవాళ్ళకైతే ఏదైనా ఒకటి సాధించినప్పుడు, అబ్బా చాలా చక్కటి మంచి పని చేశారండి, వాళ్ళ జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వారు ఎదిగారండి అని అన్నప్పుడు ప్రశంసిస్తారు. అయితే దేవుడు మహిమపరిచే కార్యక్రమం ఏంటంటే మనల్ని ఆయన మహిమలో చేరుస్తాడు. మనల్ని ఆయన మహిమలో చేరుస్తాడు. ఈ లోకంలోనైతేనేమో ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. తర్వాత, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచాడు. అర్థమవుతుందండి? ద స్టేజెస్ ఆఫ్ గ్లోరిఫికేషన్. ద స్టేజెస్ ఆఫ్ గ్లోరిఫికేషన్. మహిమపరచబడటానికి స్థితులు లేదా స్థాయిలు ఏంటంటే రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 28. ఏంటది? దేవుడు తన కుమారునితో మనము సారూప్యము గలవారుగా ఉండటానికి, అంటే తన కుమారుని యొక్క వారసత్వానికి. ఇప్పుడు రెండవ కుమారుడు తప్పిపోయి వస్తే పెద్ద కుమారుడి స్థానానికి తన తండ్రి తీసుకురావడానికి తనకున్న మలిన వస్త్రాలు తొలగించి వేసి అతన్ని పరిశుద్ధపరచి కొత్త బట్టలు వేసి ఉంగరం పెట్టి ఇతడికి ఒక అధికారాన్ని అనుగ్రహించాడు. దాసులలో ఒకటిలాగా చూడలేదు. తన కుమారునితో సమానంగా ఉండడానికి తండ్రి చేసిన కార్యక్రమమే ఆ తండ్రి ప్రేమ యొక్క ఉపమానం లేదా తప్పిపోయిన కుమారుడి యొక్క ఉపమానం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన కుమారుడిగా, అంటే యేసుక్రీస్తు ప్రభువారితో సారూప్యం గలవారవడానికి తండ్రి అయిన దేవుడు మనకు చేసిన కార్యక్రమం ఏంటంటే, దేవుడు ముందు ఎవరిని ఎరిగెనో, చదవండి, ఎవరిని ఎరిగెనో వారిని పిలిచాడు. ముందు ఆయన మనల్ని ఎరిగి ఉంటాడు. నంబర్ 1 ఏంటది? ఎరిగి ఉండటం. ఎరిగి ఉండటం అంటే ఏంటి? తెలుసుకుంటాడు. అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు తెలుసు అనుకోండి, ఎలా తెలుసు? తెలీదా? అదేంటంటే విచిత్రంగా చూస్తారు. సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. నేను మీకు ఎలా తెలుసు? నా వృత్తి చెప్పట్లేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాతో సంభాషించడాన్ని బట్టి, నాతో మాట్లాడటాన్ని బట్టి తెలుసు. అదే చెప్పేది. మొన్న ఆ సేవకుడు చనిపోతే చాలామంది చెప్తున్నారు, ఎవరికి ఆయన గురించి ప్రత్యేకంగా అంటే వ్యక్తిగతంగా ఆయన తెలియదు, కేవలం యూట్యూబ్లోనో వాటిలో చూసి అలా అనుకుంటే నాకు కూడా తెలుసు ఆయన. అంతేనా కదా? మనందరికీ తెలుసు, యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ వ్యక్తిగతంగా ఎవరికి తెలుస్తుంది? ఆయన కుటుంబ సభ్యులకి తెలుస్తుంది. ఆయన ఏంటి, ఎలా ఉంటాడు, ఎలా నడుస్తాడు, ఎలా తిరుగుతాడు, ఇవన్నీ ఎవరికి తెలుస్తుంది? అనునిత్యము ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉండేవారికి తెలుస్తుంది. మనకి దేవుడు తెలియాలంటే, దేవుడికి మనం తెలియాలంటే ఆయనతో అన్యోన్య సహవాసం. దాన్ని బైబిల్ ప్రకారం చెప్పాలంటే అన్యోన్య సహవాసం. అందుకనే ఈ మాట ఎక్కడ వాడతారంటే
అన్యోన్య దంపతులు అంటారు. అంటే అర్థం ఏంటి? మనోళ్ళు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కొంతమంది అన్నారంట, అన్యోన్య కాదన్న అది అన్నోన్ దంపతులు అండి. ఏంటది? పెళ్ళి అయితే కదా అని భార్యకి భర్త గురించి తెలియదు, భర్తకి భార్య గురించి తెలియదు. ఈ రోజుల్లో జరిగే వివాహాలు అలా ఉన్నాయి, అన్నోన్ దంపతులు. కానీ తెలుగులో అన్యోన్య దంపతులు. అంటే అంతా ఏకమయ్యేటట్టుగా బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే వారిద్దరూ ఏక శరీరమై ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు ఒకటే, వాళ్ళ కుటుంబం ఒకటే. ఇప్పుడు ప్రత్యేకంగా మన వాళ్ళు అందుకే నీకు చెప్పాం కదా మళ్ళీ మీ ఇంట్లో ప్రత్యేకంగా చెప్పాలా అంటుంటారు, అవునా కదా? లేకపోతే ఇప్పుడు సపోజ్ ఆయన పనికి వెళ్ళాడు అనుకోండి, ఎవరైనా ఫంక్షన్కి పిలవాలనుకున్నారు అనుకోండి, ఇంట్లో ఆడవాళ్ళు అంటే వాళ్ళకి చెప్పామంటారు. కుటుంబం మొత్తం వాళ్ళకి చెప్తే కుటుంబం మొత్తానికి చెప్పినట్టే, అంతేనా? కాబట్టి యజమానులు ఎవరుంటే ఫస్ట్ వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పినట్టు, లేకపోతే భర్త లేకపోతే భార్యకి చెప్తే చెప్పినట్టే. అంతేగాని ఇంకా సెపరేట్ ఏం లేదు. ఆయనకు ఒకసారి, ఈవిడికి ఒకసారి, మళ్ళీ పిల్లడికి ఒకసారి, పాపకు ఒకసారి, ఇన్నిసార్లు ఏమి ఉండవు కదా. అన్యోన్య దంపతులు అంటే ఒక్కటే అయి ఉండటం. చాలామంది ఈ రోజుల్లో జరుగుతున్న దారుణమైన క్రియ ఏంటంటే దాంపత్య జీవితంలో కూడా అసలు భర్త గురించి భార్యకి, భార్య గురించి భర్తకి తెలియకపోవడం చాలా విచిత్రం. అదేమంటే ఎవరి సీక్రెట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరు చెప్పకూడదు, ఆ టైప్లో ఉందన్నమాట. అయితే దేవుడు కోరుకున్నది ఏంటంటే దేవుడికి మనకి ఆ యొక్క అన్యోన్య సహవాసము కలిగిన వారంగా ఉండాలి. అర్థమైందా? అందుకనే ఇందాక చెప్పినట్టుగా ఆయన వెలుగు అయి ఉన్న ప్రకారం మనము ఆయన వెలుగులో నడిస్తే ఆయనతో మనం అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో ఉంది. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం ఆయన వెలుగులో నడవాలి. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనం చీకట్లో నడిచామనుకోండి, ఆయనతో సంబంధం ఉంటుందా? ఉండదు. పగటికి రాత్రి సంబంధం ఉందా? పగలు రాగానే, సూర్యుడు రాగానే రాత్రి చీకటి వెళ్ళిపోతుంది. రాత్రి చీకటి రాగానే పగలు కనపడదు. అంటే మనకు అర్థమవడానికి. కాబట్టి మనము దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనం కూడా వెలుగులో నడుచుకున్నప్పుడు మనం ఆయనతో అన్యోన్య సహవాసము కలవారమై ఉంటాము. అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉంటాం. అప్పుడు దేవుడితో మనం సత్సంబంధాన్ని కలిగి ఉంటే మనల్ని ఆయన తెలుసుకుంటాడు, మనకు కూడా ఆయన అంటే ఏంటో తెలుస్తుంది. అర్థమైందా? లేదంటే ఇశ్రాయేలులాగే మాకు ఇంతే తెలుసు కాబట్టి ఇదే మా దేవుడు, ఆ టైప్లో ఉంటాం అనమాట. అర్థమైందా? అందుకని చాలామంది చెప్తూ ఉంటారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఊరికి ఏనుగు వచ్చిందంట, పెద్ద ఏనుగు. కాకపోతే ఆ ఊరిలో వాళ్ళేమో ఒక 5-6 గుడ్డివారు. అది వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళందరూ జనాలందరూ అడుగుతున్నారంట 5గురిని, అరే ఎలా కొందరు ఏనుగు అని అంటే, అది ఒకడు వెనక చూసి దాని తోక ఏందో సన్నగా ఉంది, ఆ తోక కూడా తెలియదు కదా దానికి ఏంటో సన్నగా ఉంది, ఏనుగంటే ఇలాగే ఉండిద్ది అన్నాడంట. ఒకడేమో కాలు పట్టుకొని స్తంభంలాగా ఉందిరా అన్నాడంట. ఒకడేమో తొండం పట్టుకొని ఇది ఇలాగా వంపుగా ఉంది, గరుగ్గా ఉంది అన్నాడంట. ఒకడేమో దంతాలు పట్టుకొని ఇదేంటో కోపుగా ఉందిరా, గుచ్చుకునేటట్టుగా ఉందంట. ఇవన్నీ ఏనుగు గురించేనా? ఏనుగే. కానీ వాళ్ళకి తెలిసిందేంటి? వాళ్ళు పట్టుకున్న దాన్ని బట్టి, వాళ్ళు ఎరిగిన దాన్ని బట్టి, వాళ్ళు తెలుసుకున్న దాన్ని బట్టి చెప్పింది ఏంటంటే ఇవన్నీ ఏనుగే. కానీ ఇవన్నీ ఏంటి? ఏనుగులోని భాగాలు మాత్రం, ఏనుగులోని భాగాలు మాత్రం. అందుకనే ఈ రోజున ఇది చాలా మటుకు సేవకులకు చెప్తుంటారు అనమాట. ఈ మాట ఏంటంటే ప్రతి సేవకుడు ఏం చెప్తాడంటే నాకు ఇలా తెలుసు దేవుడు అని చెప్తారు. అంటే అది పూర్తిగా దేవుడి గురించి మనము తెలుసుకోవాలి. అర్థమవుతుందా? అక్కడ కొంత అక్కడ వాక్యము, ఇక్కడ కొంత వాక్యం వింటూ ఉన్నాం. దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అక్కడ దంతం ఒకడే పట్టుకోవడమో లేకపోతే తొండం ఒకడే పట్టుకోవడమో కాదు, మొత్తం ఏనుగు గురించి తెలుసుకోవాలన్నట్టుగా మనమంతా కూడా ఇక్కడ వాక్యం విన్నా, ఎక్కడ వాక్యం విన్నా దేవుడి గురించి తెలుసుకోవాలి. కాకపోతే ఈ రోజులో వచ్చిన కొన్ని దౌర్భాగ్య పరిస్థితులు ఏంటంటే వ్యక్తిగత విషయాలు ఎక్కువైపోతున్నాయి వాక్యాల్లో. అర్థమవుతుందండి? దానివల్ల వారి గురించి ఎక్కువ తెలుసుకుంటున్నాం, దేవుడి గురించి కాకుండా. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుణ్ణి మనం తెలుసుకోవాలి. దైవ చింతన అంటారు, తెలుసా? ఈ పదం విన్నారా? దైవ చింతన అంటే దేవుడు ఎవరు, దేవుడు ఏంటి, ఎవరు, ఎలా ఉంటారు. అందుకనే మనము వీటన్నిటికీ అతీతంగా, మతానికి, కులానికి, జాతికి, వర్ణానికి, వీటన్నిటికీ అతీతంగా ఉండాలనే చనిపోయిన సేవకుడు చెప్పారు. అది కూడా కొంతమందికి బాధగా ఉంది. అర్థమైందా? అలాగే ఆయన
ఎక్కువగా అంటే ఆయనకంటే ముందుగా చాలామంది చెప్పినా కూడా ఈ మధ్య రీసెంట్గా చాలామందికి వినపడుతుంది ఏంటంటే ఆయన ఒక రాజు, యేసుక్రీస్తు ప్రభువారు ఒక రాజు అనగానే చాలామందికి మరి ఎక్కడి నుంచి ప్రాబ్లం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అర్థమైందా? ఆయన రాజు అయి ఉన్నాడు. అసలు ఆ రోజున చనిపోయిన రోజు, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన రోజున శిలువ మీద ఒక పై విలాసం రాశారు. ఏంటది? ఏమది గుర్తులేదు మీకు? నజరేయుడైన యేసు యూదుల రాజు. నజరేయుడైన యేసు యూదుల రాజు. మా చిన్నప్పుడు ఉండేవి ఏంటంటే గ్రీటింగ్ కార్డ్స్, పండగలకి గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేవి. ఆ రోజుల్లో ఆ కల్చర్ అనమాట. ఈరోజు మీరంతా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడమే, కానీ ఆ రోజుల్లో గ్రీటింగ్ కార్డ్స్ ఉంటే ప్రతి దాని మీద శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు ఉండేవాళ్ళు, పైన ఏమో అయ్యన్నారాయ్ అని ఉండేది. మాకు అదేదో తెలియక అదేదో కొత్త పదం అనుకొని అయ్యన్నారాయ్ మేము బొమ్మలు వేసుకునేటప్పుడు కూడా ఆ శిలువ బొమ్మ వేయడం, దాని మీద అయ్యన్నారాయ్ అని రాసేవాళ్ళు. మాకు తెలియదు దానికి అర్థం, ఏదో రాసుకుంటా వెళ్ళేవాళ్ళం అనమాట. తర్వాత వచ్చిన తర్వాత మేము తెలుసుకుంది ఏంటంటే అది గ్రీకు భాషలో నజరేయుడైన యేసు యూదుల రాజు అని దాని మీనింగ్. అయ్యన్నారాయ్ అంటే గ్రీకులో యేసు అనే దాన్ని ఇసియోస్ అంటారు. ఓకే, ఇసియోస్ నాజరీన్ రెక్స్ ఇదియోరం అంటే అయ్యన్నారాయ్. దాన్నే నజరేయుడైన యేసు యూదుల రాజు. అందుకనే అలా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అన్నా కైపా ప్రధాన యాజకులకు కూడా మత ప్రధానులకు కూడా ఏమైందంటే కాలిపోయింది. ఏంటి మీరు, ఆయన మా రాజు కాదు, ఎవరు చెప్పారు మీకు ఆయన మా రాజు అని? ఆయన మా రాజు అని కాదు మీరు రాయాల్సింది, మా యూదుల రాజని అతడు చెప్పినట్టుగా రాయండి. మా రాజని మీరు డిక్లేర్ చేయడం ఏంటి? అర్థమైందా? ఈ రోజున మత ప్రధానులకు కూడా అదే కాలుతుంది. ఆయన రాజు అంటేనే ప్రాబ్లం వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఒక మామూలుగా చెప్పుకుంటా వస్తున్నారు, గాడిద మీద వచ్చాడంట, పశువుల పాకంట, ఓకే నో ప్రాబ్లం, మీ స్టాండర్డ్కి తగ్గట్టుగానే ఉందనుకుంటున్నారు వాళ్ళు. ఎప్పుడైతే మనం ఆయన రాజు అంటున్నామో, రాజులకు రాజు అంటున్నామో, ప్రభులకు ప్రభు అంటున్నామో, తిరిగి లేచాడు అంటున్నామో, జయగీతాలు పాడుతున్నామో, అప్పుడు ప్రాబ్లం వస్తుందన్నమాట. అర్థమైందా? హోసన్నా అని చెప్పేసి వాళ్ళు తమ వస్త్రాలను పరుస్తూ ఖర్జూరపు చెట్లను ఊపుతూ ఉన్నప్పుడు, వేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అందరూ కూడా మత ప్రధానులు వచ్చి, యూదులు వచ్చి అడిగారు అనమాట యేసుక్రీస్తు ప్రభువారిని, మీ వాళ్ళు చేస్తుందో చూస్తున్నావా, నిన్ను అంతగా హెచ్చిస్తున్నారు చూస్తున్నావా, వాళ్ళని ఆపమని చెప్పు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? వాళ్ళు ఆపితే ఈ రాళ్ళు మొరపెడతాయి, ఈ రాళ్ళు కేకలు వేస్తాయి అన్నాడు. అవునా? ఎందుకని? హోసన్నా అంటే అర్థం ఏంటి? అయ్యా దయచేసి మమ్మల్ని రక్షించుము. హోసన్నా అంటే దయచేసి మమ్మల్ని రక్షించుము, దయచేసి మమ్మల్ని అభివృద్ధిపరచుము, కాపాడుము అని చెప్పి వారు మొరపెట్టుకుంటున్నారనమాట. హోసన్నా అంటే జయము కదా. కాబట్టి జయధ్వానులు ఎవరికి చేస్తారు? రాజులకు చేస్తారు. అక్కడున్న వాళ్ళకు కూడా ప్రాబ్లం అదే. ఇది ఈ తరంలో వాళ్ళకే కాదు, ఆ తరంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లం వచ్చే, ఇక వీళ్ళంతా కూడా ఆయన వైపు తిరిగిపోతున్నారు అని చెప్పి భయం వేసి ముందు ఆయన చంపేస్తే ఈ గోలంతా పోయిద్ది అనుకున్నారు. 2000 ఏళ్ల క్రితం జరిగింది కూడా అదే. అవునా? కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున ఆయన చంపేసి అమ్మయ్య ఇంక అయిపోయింది అనుకున్నారు. సాయంత్రానికేమో వాళ్ళకి తెలిసి వచ్చిన విషయం ఏంటంటే మరుసటి రోజు ఆదివారం ఉదయం నాటికి శరీరము, పార్థివ దేహం కనబడతలేదు. వామ్మో ఇది తెలిసిందంటే కనుక వీళ్ళు ఇంకా ఆగరు. ఆల్రెడీ ఆయన చెప్పేటప్పుడే చనిపోయినప్పుడే చెప్పాడంట, చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడంట. ఇక ఈ క్రైస్తవులు నిలవరు. కాబట్టి దొంగ సాక్ష్యాలు క్రియేట్ చేశారు. ఏమని? మీరు అంతలో కొత్తగా విన్నారు మరి. ఏమని క్రియేట్ చేశారు? ఆ భటులతోటి సైనికులతోటి ఏం చెప్పారు? సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, ఎంత? చాలా ద్రవ్యం ఇచ్చి ఏం చెప్పించారు? అబద్ధ సాక్ష్యము. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారంట. ఏంటిది? ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఎత్తుకుపోతే మరియమ్మ గారికి వీళ్ళందరికీ అంత బాధ ఏంటంటే ఆదివారం ఉదయాన్నే లేచి ఆ వస్త్రములకు ఆయనకి సరిగ్గా చెయ్యలేదని చెప్పేసి పరిగెత్తుకుంటూ సమాధి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఎప్పుడైతే మరియమ్మ మగ్దలేని మరియ వచ్చి చెప్పిందో శిష్యులు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి యేసుక్రీస్తు శరీరం ఏమైందని ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. మన దగ్గర ఉంది కదా, దాచిపెట్టుకున్నాం కదా. అవునా? వాళ్ళు చెప్పిన ప్రకారం, అబద్ధ సాక్ష్యాల ప్రకారం అయిందా? అంటే ఆ రోజుల నుంచి ఆ క్రియేషన్ అంతా ఉందన్నమాట. క్రియేటివిటీ ఎక్కడా తగ్గలేదు. ఎందులో? క్రియేట్ చేయడంలో అబద్ధ సాక్ష్యాలు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారికి అలాగ జరిగింది.
అబద్ధ సాక్ష్యాలు క్రియేట్ చేసి ఆయన చనిపోలేదు, ఆయన చనిపోయినా కూడా చనిపోయాడు, వీళ్ళు ఎత్తుకుపోయారు శిష్యులు, కానీ ఆయన తిరిగి లేచాడని చెప్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు అన్నాడు. వాళ్ళు కూడా కొంతమంది భయపడిపోయి ఎక్కడైతే ఆయనకు జరిగింది కాబట్టి మనకు కూడా జరిగిద్దని భయపడ్డారో, తిరిగి ఆదివారం ఆయన తిరిగి లేచినప్పుడు ప్రతి శిష్యుడికి కనబడి ఆయన చేసిన పని ఏంటి, 40 రోజులు ఆయన కనబడ్డాడు. 40 రోజులు, ఒకరోజు కాదు, అర్ధరోజు కాదు. అర్థమైందా? 40 రోజులు యేసుక్రీస్తు ప్రభువారు కనపడి, నేను అంతకుముందు మీకు చాలాసార్లు చెప్పాను, 530 మంది కంటే ఎక్కువ మందికి కనబడి, చివరిలో అపోస్తలుడైన పౌలు గారికి కూడా కనబడి తన సువార్తకు తన పనికి ఆయనను ప్రత్యేకపరచుకున్నాడు. కాబట్టే ఈ 12 మంది కూడా ఆ సాక్ష్యాన్ని, ఆ సత్యాన్ని నమ్మి ఆయన కోసం ప్రాణాలను పెట్టడానికి అయినా కూడా తెగించారు. అలాగే మొదటి శతాబ్దపు క్రైస్తవులు కూడా అలాగూ తెగించారు. ఇప్పటికీ క్రైస్తవులు కూడా అలాగున జరిగిస్తూ ఉన్నారు. గనుకనే చాలామంది అనుకున్నటువంటి బాధలు, వారి యొక్క కష్టాలు, నష్టాల్లో ఏంటంటే ఏమనిపిస్తుంది, వారికి కలుగుతున్నటువంటి ఆ యొక్క చిరాకులు, వీళ్ళని ఎలాగోలాగా సైలెంట్ చేయాలి, ఎలాగోలాగా ఏదో ఒకటి చేసి వీళ్ళని తొక్కేయాలి అని ఆలోచన చేస్తున్న ప్రతి ఆటంకాన్ని కూడా దేవుడు తొలగించి వేసి, వాళ్ళు ఏదైతే తొక్కాలని చూస్తున్నారో అంతకంటే ఎక్కువగా వర్ధిల్లిందనమాట. కాబట్టి క్రైస్తవులతో పెట్టుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, ఎంత తొక్కితే అంత పైకి లేస్తుంది అనమాట. వాళ్ళకి అర్థం కాక ఇంకా అని చేయాలి, ఇంకా తొక్కేయాలి, ఇంకా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. మనల్ని వదిలేస్తే ప్రాబ్లం లేదు. ఎక్కడైతే మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు, ఎక్కడైతే హతసాక్షుల మరణం, హతసాక్షుల రక్తం చిందించబడుతూ ఉంటుందో అక్కడ ఇంకా సంఘం విస్తరిస్తూ వచ్చింది. ఆ సింపుల్ లాజిక్ తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. వాళ్ళకి అర్థం కాదు. ఎందుకని? ఈ యుగ సంబంధపు దేవత వాళ్ళకి ఆల్రెడీ మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసింది. సత్యాన్ని తెలుసుకోలేరు కాబట్టి వాళ్ళు చేస్తుందే సత్యం అనుకుంటారు. ఒక ఆయన అలాగే పరుగులు పెట్టాడు. ఎవరైనా నేను చేసేదే కరెక్టు, నేను చేసేదే వీళ్ళని కొట్టడమే కరెక్టు, చంపడమే కరెక్టు అని పరుగులు పెట్టి తనకదే జీవనాధారం అన్నట్టుగా, ఏమన్నట్టుగా, ఇంకా పని లేదు. అర్థమైందా? ఇంకొక పని లేదు, ఇదే పని. ఏంటది? క్రైస్తవులను హింసించడం, క్రైస్తవులను కొట్టడం, ఈ మతభేదం కలుగు చేసే ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడమే జీవనాధారంగా బ్రతికిన వ్యక్తే తిరిగి తిరిగి ఆయన పాదాల చెంత చేరి ఆయన సువార్తను ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఎవరైనా? పౌలు గారు. అర్థమైందా? అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. తనకు జీవనాధారం అన్నట్టుగా పరుగులు పెట్టాడట. ఈ రోజున అదే చేస్తున్నారు చాలామంది. యేసు రక్తమే జయం, త్వరలో వాళ్ళు కూడా పౌలులుగా మారుదురుగాక. ఆమేన్. పౌలులాగా తన సువార్తను ప్రకటించుదురుగాక. అందుకనే దమస్కులో ఉన్న వాళ్ళందరూ విన్నదేంటి? ఇంతకుముందు ఎవరినైతే హింసించాడో, ఎవరినైతే బాధ పెట్టాడో, ఎవరినైతే కొట్టాడో, చంపాడో వాడే తిరిగి క్రీస్తును ప్రకటిస్తున్నాడంట. ఆయనే తిరిగి ఆ మాటలు ప్రకటిస్తున్నాడంట, సువార్త చేస్తున్నాడంట అని చెప్పి షాక్ అయ్యారనమాట. ఆ షాక్ అయ్యే రోజులు త్వరలోనే వచ్చునుగాక. ఆమేన్. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకొని దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. అసలు సబ్జెక్ట్లో మిస్గా మధ్యలో ఎమోషనల్గా వెళ్ళిపోయి సబ్జెక్ట్ మిస్ అవ్వద్దు. ఏంటది? దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. ఎలాగా? ముందు మనల్ని తెలుస్తాడు, మనల్ని తెలుసుకుంటాడు. మనమంటే ఏంటో ఆయనకు తెలుస్తుంది, ఆయన అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఎవరిని ఎరిగినో వారిని ముందుగా పిలిచాడు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే వాళ్ళు వలలు బాగు చేసుకుంటూ ఉన్నారో పేతురుని ఆంధ్రాయని పిలిస్తే వాళ్ళు షాక్ అవుతారనమాట. మిమ్మల్ని జాలర్లు, మీరు జాలర్లుగా ఉన్నారు, మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. వాళ్ళతో ఫస్ట్ పరిచయం అది. అర్థమవుతుందా? వాళ్ళ గురించి కూడా తెలిసిన వ్యక్తి దేవుడు. అర్థమవుతుందండి? ఎప్పుడైతే పేతురు గారు, ఒక రియాక్షన్ మీకు చెప్తాను. పేతురు గారు ఎప్పుడైతే ఆ రాత్రంతా కూడా శ్రమపడి కష్టపడి వలలేస్తాడు, చేపలు పట్టరు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి కుడివైపున వేయమని చెప్తాడు, ఆయనకంటే ఈయనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ యేసుక్రీస్తు ప్రభువారి కంటే కదా. ఇప్పుడు పోయి మనం కనపర్తి బీచ్ దగ్గరికి వెళ్ళి ఇటు వెయ్యండి చేపలు పడతాయి అన్నారనుకోండి, మందు మనల్ని కొడతారు. అవునా? ఎందుకని? మాకంటే మీకు పెద్ద తెలుసా అనేసి అంటారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటకి సరే పోతే పోయింది, నేనేదో చెప్తాడుగా ఒక మాట వేద్దామని ప్రయత్నించి ఎప్పుడైతే
తమ వలలు పిగిలిపోయేంతగా చేపలు పట్టిన వెంటనే రియాక్షన్ ఏముండాలి? మామూలుగా మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు మనం రాత్రి అంతా చేపలు పట్టడానికి ప్రయత్నించామండి, ఒక పని చేస్తూ ఉన్నాం, పొద్దున్నే సక్సెస్ వచ్చింది, ఒక పని ఆయన చెప్పంగానే జరిగింది, ఏమనుకుంటాం మనం? అంతేనా? అసలు చాలా సంతోషం, పట్టరాని సంతోషంతో కేకలేయాలి. పేతురు గారు ఏం చేశాడు? మీరు వాక్యం చదవట్లేదు అనుకుంటా. పేతురు గారు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట మోకరించి, నేను పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అన్నాడు. అసలు చాలా ఆపోజిట్ రియాక్షన్ అన్నమాట. సర్వసాధారణంగా మనం చదివితే ఆపోజిట్ రియాక్షన్ అయింది. ఎందుకని? ఎందుకు చెప్పండి, చెప్పాలి ఎందుకు? పేతురు గారికి ఆ రియాక్షన్ ఎందుకు వచ్చింది? దేవుని యొక్క శక్తిని ఆయన తెలుసుకున్నాడు. ఈయన మామూలుడు కాదు, నాకు వచ్చిన చేపలు పెద్ద లెక్క కాదు, ఈయనతో ఉంటే చేపలే కాదు ఇంకేదైనా దొరుకుతుందేమో, దాంతో కాదు ముందు ముఖ్యం. మనమైతే అమ్మయ్య రాత్రంతా కష్టపడ్డాం చేపలు దొరికినాయి అని చెప్పేసి రచ్చరచ్చ చేసేవాళ్ళం, అవునా? కానీ ఆయన పేతురు గారు ఏం చేశాడంటే తన స్థితిని తెలుసుకున్నాడు. ఈ వ్యక్తి అంటే దేవుడంటే ఎవరో తెలుసుకున్నాడు, నా స్థితి ఏంటో తెలుసుకున్నాడు. అది తెలుసుకోవట్లేదు కాబట్టే మనకి జరగట్లేదు మారు మనసు. అర్థమైందా? ఎందుకనంటే చాలా సంవత్సరాలుగా ఒక శుభకార్యం జరగాలనో ఒక స్వస్థత జరగాలనో ఎదురు చూస్తాం, అది జరిగిద్ది, జరగంగానే దేవుని వదిలిపెడతాం. ఎందుకు? ఆ స్వస్థత కోసం కాదు మనం దేవుడి దగ్గరికి వచ్చింది, అది రియలైజ్ అవ్వరు. దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నామో స్వస్థతల కోసము, అద్భుతాల కోసము, ఆశ్చర్య క్రియల కోసము కాదు. లేకపోతే ఆ రోజున ఇశ్రాయేలీలు వెంబడించినట్టుగా మనకి ముప్పూట్ల ఏదో ఒక రొట్టెలు చేపలు దొరుకుతూనే ఉంటాయని చెప్పేసి వెంబడించిన వాళ్ళం కాదు. అలా వెంబడిస్తేనే ఈ రోజున కూడా క్రైస్తవులు వెనక్కి వెళ్ళిపోతారు. పలానా అద్భుతం కోసం, పలానా ఎగ్జామ్స్లో రిజల్ట్స్ కోసం, పలానా వాటి కోసం మనం దేవుడి దగ్గరికి వస్తే అది అయిపోయిన తర్వాత మనం మర్చిపోతాం దేవుణ్ణి, మనం అంతటా జ్ఞానంలో అన్నమాట. అర్థమైందా? కానీ ఎప్పుడైతే దేవుడు అంటే ఎవరో, దేవుని యొక్క సార్వభౌమత్వం అంటే ఏంటో, ఆయన అధికారం అంటే ఏంటో తెలుసుకుంటామో, అలాగే మన స్థితి ఏంటో తెలుసుకుంటే పేతురు గారి రియాక్షనే వస్తుంది. నీవు పరిశుద్ధుడవు, నేను పాపిని, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు? ఆయన్ను స్వీకరించి నీ పాపాలు క్షమించబడ్డాయి, నీవు నాతో పాటు నన్ను వెంబడించు అన్నాడు. ఎవరిని వెంబడించమన్నాడు? క్రీస్తుని వెంబడించమన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చెప్పే మేమైనా, బయట మీరు వింటున్న వాక్యం చెప్పే సేవకులైనా కూడా వారిని కాదు మీరు వెంబడించాల్సింది. ఎవరిని? క్రీస్తుని వెంబడించాలి. మేమంతా కూడా క్రీస్తుని మీకు చూపించడానికి, క్రీస్తు మార్గం తెలియచేయటానికి సైన్ బోర్డ్స్ లాంటి వాళ్ళం. అర్థమైందండి? కనపర్తి ప్రాంతం ఎన్ని కిలోమీటర్లు ఉంది? 8 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లని బోర్డులు ఉంటాయి, సైన్ బోర్డ్స్. అట్లాంటి వారమే సేవకులు. అంతేగాని మీరు వెంబడించాల్సింది మమ్మల్ని కాదు. మేము మీకోసం చనిపోలేదు. పౌలు గారి మాటలో చెప్పాలంటే మేము మీకోసం చనిపోలేదు, మీకోసం రక్తం చిందించలేదు, యేసుక్రీస్తు ప్రభువారు చేశారు, మేం కాదు. కాబట్టి మీరు వెళ్ళాల్సింది క్రీస్తు దగ్గరికి. అర్థమైందా? మా ఫాలోవర్స్గా మిగిలిపోకూడదు, అంటే సేవకుల ఫాలోవర్స్గా మిగిలిపోకూడదు, క్రీస్తుని వెంబడించాలి. ఆ చనిపోయిన సేవకుడైనా, అంతకుముందు సేవకులైనా, ఎప్పుడున్న ఫేమస్ పాస్టర్లైనా కూడా మా అందరికీ కూడా ఒకటే కార్యక్రమం ఏంటంటే మీరు వెంబడించాల్సింది క్రీస్తుని. అందుకనే పౌలు గారు అంటాడు, నేను మీకు క్రీస్తుని ప్రదానం చేశాను, కానీ క్రీస్తు కొరకు మిమ్మల్ని ఆయనకు సమర్పించడానికి నేను ప్రసవ వేదన పడుతున్నానని చెప్తాడు. ఏం చేస్తున్నాడంట? ప్రసవ వేదన. తన తల్లి ఎలాగైతే 9 నెలలు మోసి 9వ నెల ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, లేదా 10వ నెల నిండుతుందో, ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆ రోజు డెలివరీ డేట్ వస్తుందో, ఆ యొక్క బిడ్డను నేను విడిపించుకోవాలని ప్రసవ వేదన పడుతుందో, బిడ్డను బయటకు తేవాలని, అదే రీతిగా సేవకుడు కూడా ప్రసవ వేదన పడి క్రీస్తుకి సమర్పించడానికి నేను ప్రయాసపడుతున్నానని పౌలు గారు చెప్పారు. సేవకులు కూడా అంతే ఉండాలి. అర్థమైందండి? కాబట్టి అలా చేసిన వారు ఎవరిని ఎరిగాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలిచాడో వారిని పిలిచను, ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను,
ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచాడు. అర్థమవుతుందా? నీతిమంతులుగా చేస్తాడు. మనము ఆయన సన్నిధిలో ఉంటే, ఆయనతో సత్సంబంధాన్ని కలిగి ఉంటే, అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉంటే మనము నీతిమంతులముగా తీర్చబడతాం. నీతిమంతులుగా తీర్చబడిన ప్రతి ఒక్కరిని మహిమపరుస్తాడు. నీతిమంతులు కాకుండా ఏకంగా తెలియటంతో డైరెక్ట్ మహిమపరచబడతామంటే అయ్యే పని కాదు. అది ఇంటికి పునాదిరా వేయంగానే ఇల్లు కట్టబడదు, అంతేనా? చాలా సంవత్సరాల లేదా నెలల పని జరగాలి, అన్నీ కట్టబడాలి. అలాగే మనం క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోనికి రాగానే, మారు మనసు పొందగానే మహిమపరచబడము. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోనండి, దేవుని హెచ్చింపు ప్రతిసారి కూడా అంచెలంచెలుగానే ఉంటుంది. ఎలా ఉంటుంది? అంచెలంచెలుగానే ఉంటుంది. ఒకేసారి ఎదిగాడు అనుకోండి, అలాగే కింద పడిపోతాడు. అర్థమవుతుందా? అంచెలంచెలుగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అందుకనే ఆయన తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి అని చెప్పాడు. తగిన కాలమందు మనల్ని హెచ్చిస్తాడు. వారినే నీతిమంతులుగా తీరుస్తాడు. నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరుస్తాడు. పోయిన వారం ఆల్రెడీ గుడ్ ఫ్రైడే రోజున సూర్యుని చెప్పాడు కాబట్టి, తన నిత్య మహిమకు కారణం అవడానికి, నీతిమంతులుగా మనం బ్రతకడానికి దేవుడు మన కోసం బలియాగం అర్పించాడు. అలాగే ఇంకా చెప్పాలంటే మన నీతి క్రియలను బట్టి, మన నీతి కార్యాలను బట్టి కాదు, కానీ ఆయన నీతిమంతుడై ఉన్నాడు కనుక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూసి మనకు జస్టిఫికేషన్ ఇచ్చాడు. మామూలుగా ఎవరైనా కూడా మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క కార్యాలను బట్టి మనకు నీతిమంతులుగా తీర్చిదిద్దుతారైతే, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యం ఏంటంటే, ఇందాక మేము చెప్పినట్టుగా జస్టిఫికేషన్లో మన ఆత్మని నీతి యొక్క కలిగిన ఆత్మగా చేయడానికి ఆయన నీతిమంతుడైన మన కోసం పాపముగా మారాడు. ఆయన మన కోసం పాపంగా మారి శిలువ మీద బలియాగం అర్పించడాన్ని బట్టి మనమందరం కూడా నీతిమంతులంగా తీర్చబడుతున్నాం. అంతేగాని మనం చేసే ఏదో గొప్ప కార్యాలు చేసామనో, మన మీద ఈ లోకంలో 10 మందికి సహాయం చేసామనో కాదు. నీతి కార్యాలు చేయకూడదా? చేయాలి. ఎప్పుడు చేయాలి? ఆయన ద్వారా నీతిమంతులుగా చేయబడి, తీర్చిదిద్దబడి, ఎంచబడి, మనము ఆయన కార్యాలు చేస్తూ, ఆయన ప్రేమను ప్రకటిస్తూ, దానికి అనుగుణంగా చారిటీ చేయాలి. అంతేగాని మనం అది చేస్తున్నాం కాబట్టి నీతిమంతులమయ్యామనేది కాదు. దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు కాబట్టి నీతి క్రియలు జరిగించాలే తప్ప, మనం నీతి క్రియలు జరిగించాం కాబట్టి నీతిమంతులం అవ్వం. అదే క్రైస్తవ్యానికి మిగతా వాటికి ఉన్న తేడా. బయట చెప్పేది ఏంటంటే, మనం మంచి పనులు చేస్తే నీతిమంతులం అవుతాం, పరిశుద్ధులం అవుతాం, పవిత్రులం అవుతాం. కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరిశుద్ధపరిచాడు గనుక, తన శిలువ బలియాగము ద్వారా నీతిమంతులుగా చేశాడు గనుక మనం నీతి క్రియలను జరిగిస్తున్నాం. అర్థమవుతుందండి? కాబట్టి మనల్ని ఆయన మహిమపరుస్తాడు. ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు. ఎప్పుడు? నీతిమంతులుగా చేసిన తర్వాత. ఎవరిని ఎరిగినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని ఏర్పరచుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. తర్వాత ఆయన వారిని నీతిమంతులుగా చేశాడు. తర్వాత వారిని మహిమపరుస్తాడు. ఇది మహిమపరచేటటువంటి స్టెప్స్. అంతేగాని మనకు డైరెక్ట్గా రాదు. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ వచనం ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 19వ వచనం. ఈ రిజరక్షన్ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఒక్క నిమిషం, అక్కడ ఏంటంట? ఏమి ఎదురు చూస్తుంది? దేవుని సృష్టి ఎవరి కోసం? దేవుని కుమారుల కోసం. అంటే కుమారులు కుమార్తెలు కూడా దేవుని వారసుల కోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. మీరు ఎప్పుడైనా మన పూర్వీకులకు తెలుస్తుంది, పాత వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పటికి కూడా కొంతమంది చూస్తుంటారు అన్నమాట. ఇట్లా తేరి చూస్తూ ఉంటారు. అంటే సూర్యుడు ఎటు వస్తున్నాడు, ఎటు వెళ్తుంది, మబ్బుల్ని తేరి చూసి ఇప్పుడు వర్షం వచ్చిద్ది, ఇప్పుడు ఉమ్మదంగా ఉంది కాబట్టి ఇప్పుడు వర్షం వస్తుంది, ఇలాంటివి చేసేవాడు. మనమంతా ఈరోజంతా గూగుల్ బ్యాచే. వాన వచ్చిద్ది అంటాడు వాడు, 1:30కి వాన వచ్చిద్దంటే 12:30కే వాన వచ్చిద్ది ఇక్కడ.
లేదంటే ఈరోజు ఎండ ఫుల్గా ఉండిద్దంటే సాయంత్రానికి బీభత్సమైన వాన వస్తుంది. అలాంటి పరిస్థితులు అన్నమాట. కాబట్టి అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే ఇక్కడ సృష్టి మిగుల ఆశతో కనిపెట్టుచు తేరిచుచుచు కనిపెట్టుచున్నది. దేనికోసం? దేవుని కుమారులు కుమార్తెలు ప్రత్యక్షం అవ్వాలని. అర్థమవుతుందండి? ప్రత్యక్షం అవ్వడం అంటే ఏంటి? ప్రత్యక్షం అవ్వడం అంటే తెలీదా? కనబడతాం. మనకు అందుకే ప్రకటన గ్రంథంలో ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత అంటే యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను రివీల్ చేసుకున్నాడు. తన గురించి తాను చెప్పుకున్నాడు, తన గురించి తాను కనపరుచుకున్నాడు. దాన్నే ప్రత్యక్షత అంటాం. కాబట్టి అలాగే ఈ సృష్టి ఏమవుతుందంట, దేవుని కుమారుల వారసుల యొక్క ప్రత్యక్షత కోసం మిగుల ఆశతో తేరిచూచుచూ కనిపెట్టుచున్నది. ఎట్లాగైతే ఒక పొలం వేసిన రైతు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడో, మేఘం ఎప్పుడు వస్తుందా, మేఘం నుంచి వర్షం ఎప్పుడు వస్తుందా అని మిగుల ఆశతో కనిపెడుతూ ఆ యొక్క వర్షం కోసం కనులారా ఎదురు చూస్తూ ఉంటాడో, అలాగే ఈ సృష్టి దేవుని కుమారుల యొక్క ప్రత్యక్షత కోసం, కుమార్తెల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎందుకు? అర్థమవుతుందా? ఎందుకు? ఎవరైతే దేవుని కుమారులు అవుతామో, ఎవరు దేవుని కుమారులు అవుతాము? మీకు తెలిసిన వాక్యాలు చెప్పండి, గుర్తుందా? ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. రెండోది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతారు. ఈ సృష్టిలో సమాధానము కలగాలంటే, ఈ సృష్టిలో శాంతి నెలకొల్పబడాలంటే, ఈ సృష్టిలో నీతి స్థాపించబడాలంటే దేవుని కుమారులు కుమార్తెల యొక్క ప్రత్యక్షత జరగాలి. ఎవరో కొత్త వాళ్ళు ఆకాశాలను చీల్చుకొని వస్తారనుకో, మాకు మనమే ఆ దేవుని కుమార్తెలము, దేవుని కుమారులు. అర్థమవుతుందా? ఎందుకని? మనము ఆ యొక్క వారసత్వపు స్థితికి, క్రీస్తుతో సారూప్యము కలిగినటువంటి స్థితికి మనము రావాలి. అలా రావడానికే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ కార్యక్రమాలన్నీ. కాబట్టి సృష్టి మేనిఫెస్టేషన్ కోసం ఎదురు చూస్తుంది. మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వారసుల యొక్క ప్రత్యక్షత కోసం, వారు కనబరచబడాలని, వారు మన కోసం మన యొక్క సృష్టిలో బయటపడాలని చెప్పేసి సృష్టి ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడు జరుగుతుంది అది? దేవుని నమ్ముకున్న వారమందరము కూడా, క్రీస్తుని నమ్ముకున్న వారమంతా కూడా క్రీస్తు వలె మనం మారినప్పుడు దేవుని వారసులుగా మనం ఇక్కడ పిలువబడతాం. అంతేనా? దేవునిలాగా క్రీస్తు వలె మారుతున్నప్పుడు, క్రీస్తు వలె మాట్లాడుతున్నప్పుడు, క్రీస్తు వలె కార్యాలు జరిగిస్తున్నప్పుడు, క్రీస్తు వలె శాంతిని సమాధానాన్ని నెలకొల్పుతూ ఉన్నప్పుడు వీరు నిజంగా దేవుని కుమారులై ఉన్నారు, వీరు నిజంగా దేవుని కుమార్తెలై ఉన్నారు అనేది ఈ సృష్టి తెలుసుకుంటుంది. అర్థమవుతుందండి? అప్పుడు దానికోసమే ఈ సృష్టి ఆశతో ఎదురు చూస్తుంది. ఎవరైతే రిజరక్షన్ పవర్ తెలుసుకుంటారో, దేవుని యొక్క పునరుద్ధానపు శక్తిని ఎదురు చూస్తూ ఉంటారో, రుచి చూస్తారో, వారు దేవుని యొక్క కుమారులుగా వారసులుగా మార్చబడి, వారు ఏదైతే ఈ సృష్టి మిగిలిన ఆశతో కనిపెడుతుందో, తేరి చూస్తూ ఉందో, ఆ ప్రత్యక్షతను కలిగి ఉంటాం, ఆ ప్రత్యక్షతను పొందుకుంటాం. అది ఎలా జరుగుతుందంట? 3 మాటలు చెప్తాను. దానిలోనే రికగ్నిషన్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్, దేవుని పిల్లలుగా మనము తెలియపరచబడాలి. ఎలా తెలియపరచబడుతుంది? ఇందాక చెప్పాను కదా, మన గుణలక్షణాలను బట్టి మనము తెలియపరచబడతాం. అంతే తప్ప మనం వేసుకునే వస్త్రాలను బట్టో ఇంకొకటో కాదు. అది అడిషనల్గా ఉండేది తప్ప ప్రాముఖ్యంగా మనం దేవుని పిల్లలమని ఎలా తెలుస్తుంది? వీళ్ళు పలానా వాళ్ళ పిల్లలని ఎలా చెప్తారు? వాళ్ళ యొక్క పోలికలు కానీ, వాళ్ళ యొక్క గుణాలు కానీ, మాట తీరు కానీ, నడిచే విధానం కానీ ఇలా ఉంటే మీరు పలానా వాళ్ళ బిడ్డలా అని అడుగుతారు. అలాగే మనము క్రీస్తు వారసులమని తెలియాలంటే ఎలా ఉండాలి? మనము క్రీస్తు వలె నడుచుకోవాలి. అందుకని నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు గారు చెప్పారు. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తు వలె మారాలి, క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తు వలె మాట్లాడాలి, క్రీస్తు వలె కార్యక్రమాలు జరిగించాలి. తర్వాత రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ, మనం వెళ్తుంటే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మహిమని ప్రజలు చూడాలి. అర్థమవుతుందండి? మనం వెళ్తుంటే, వారసులు దేవుని బిడ్డలనే వాళ్ళు వెళ్తుంటే దేవుని యొక్క మహిమ మనతో
ఉండాలి. మూడవది రిస్టోరేషన్ ఆఫ్ వాట్ ఈజ్ లాస్ట్. కోల్పోయిన దాన్ని, నశించిన దాన్ని తిరిగి మనము పునరుద్ధరించగలగాలి. ఇందాక వాక్యంలో కీర్తన 11లో అదే ఉంది. పునాదులు పాడైపోగా నీతివంతులు ఏం చేయగలరని. ఏం చేయగలరో సమాధానం ఏంటంటే, నీతిమంతులుగా ఉన్న మనము, దేవుని వారసులంగా మారిన మనము దేవుడు మహిమపరుచుకునేది ఎలాగంటే ఆ పునాదులను తిరిగి కట్టగలగాలి. పాడైపోయిన పట్టణాలను తిరిగి కట్టగలగాలి. అప్పుడే మనము దేవుని వారసులముగా ప్రపంచానికి సాక్ష్యమవుతాం. అర్థమవుతుందండి? కేవలం మనం ఒక కొంత చిన్న చిన్న వాటికే సాటిస్ఫై అయిపోయి, అమ్మయ్య నాకు పరీక్ష పాస్ చేశాడు, నన్ను పలానా శ్రమ నుంచి తప్పించాడు, పలానా స్వస్థత నాకు జరిగించాడు, పలానా ఇది కార్యక్రమం నా కుటుంబంలో జరిగింది, ఇవన్నీ కాదు. వీటితో పాటుగా, వీటికంటే ప్రాముఖ్యంగా దేవుని యొక్క గుణలక్షణాలను ఈ లోకంలో ప్రచురం చేయడానికి మనం పిలువబడ్డాం. కాబట్టి ఆ గుణలక్షణాలు కలిగి ఉండటానికి, ఆ రీతిగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, దేవుని మహిమను ప్రజల్లో తీసుకువెళ్తానికి, దేవుని యొక్క పరిస్థితులను మరలా తిరిగి రప్పించడానికి, ఏదైతే పాడైపోయిన పట్టణాలు ఉన్నాయో, పునాదులు ఉన్నాయో, మరలా తిరిగి కట్టబడి మనము ఆ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అప్పుడు దేవుని వారసులముగా పిలువబడతాం. అంతేగాని కేవలము ఆయన బిడ్డలుగా అంగీకరించబడటానికి కాదు, కేవలం క్రైస్తవులను చెప్పుకున్నంత మాత్రాన కాదు. అలాంటి వారు చాలామంది ఉన్నారు ఈ లోకంలో. కానీ ఎవరైతే ఇవన్నీ జరిగిస్తారో వాళ్ళే నిజమైన క్రైస్తవులుగా, నిజమైన దేవుని విశ్వాసులుగా పిలువబడతారు. వారే ఇవన్నీ కూడా జరిగిస్తారు. సో ఇప్పుడు నేను చెప్పిన 3 పాయింట్లు ఏంటి మెయిన్? మొదటి నుంచి టైటిల్స్: రీజనరేషన్, పునఃస్థితి స్థాపన, తర్వాత శాంక్టిఫికేషన్ అంటే పవిత్రపరచబడుట, మూడోది గ్లోరిఫికేషన్ అంటే మహిమపరచటం. అర్థమవుతుందా? అందులో మహిమపరచేటప్పుడు స్టెప్స్ ఏం చెప్పాము? ఎవరిని ఎరిగాడో వారిని పిలిచాడు, వారిని నిర్ణయించి నీతిమంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేసిన వారిని దేవుడు మహిమపరిచాడు. ఆ మహిమపరిచిన ప్రతి ఒక్కరూ, లేదా మహిమపరచాలి అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని వారసులుగా మారాలి. వారసులుగా అంటే కుమారులుగా, కుమార్తెలుగా మారాలి. ఏదైతే ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉందో ఆ యొక్క ప్రత్యక్షత కోసం మనము సిద్ధపడాలి. మనము దేవుని కుమారులమని, కుమార్తెలమని ఎప్పుడు తెలుస్తుందంటే ఈ లోకంలో దేవుణ్ణి మనము కనపరిచినప్పుడు. మన ద్వారా వాళ్ళు దేవుణ్ణి చూడాలి, మన ద్వారా వాళ్ళు దేవుని గుణలక్షణాలు చూడాలి, మన ద్వారా దేవుని మహిమను వాళ్ళు కనుగొనాలి. మనము పాడైపోయిన వాటిని తిరిగి కట్టాలి. అప్పుడు దేవుణ్ణి మహిమపరుస్తాం, మనము కూడా ఆ మహిమలోనికి ప్రవేశిస్తాం. అర్థమవుతుందండి? కాబట్టే ఇశ్రాయేలీల చరిత్రలో దావీదుని రాజుగా ఎందుకు వాళ్ళు అంత మహిమపరుస్తారంటే, ఆయన రాజ్యం, ఆయన చేసిన యుద్ధాలను బట్టి, ఆయన జరిగించినటువంటి శాంతి సమాధానాలను బట్టి సొలొమోనుకి పరిపాలించేటప్పుడు శాంతి సమాధానాలు వచ్చినాయి. ఎటువంటి యుద్ధం లేకుండా ఆయన పరిపాలించిన సంవత్సరాలన్నీ కూడా శాంతియుతంగా జరిగినాయి. అందుకనే దావీదు సొలొమోను కాలాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు. ఇక్కడ మనకు కూడా ఉంది, భారతదేశంలో కూడా గోల్డెన్ పీరియడ్. ఏంటది తెలీదా? సరే, చరిత్ర చదువుకున్న తర్వాత. కాబట్టి ఇలాంటి వారు పరిపాలించిన గుప్త సామ్రాజ్యం పరిపాలించేటప్పుడు దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు. అంటే గోల్డ్ వచ్చిందని కాదు, ఆ కాలంలో స్వర్ణయుగం అని ఎందుకన్నారంటే ప్రజలందరూ కూడా సుఖశాంతులతో, శాంతి భద్రతలతో సమాధానముగా, శాంతిగా బ్రతికారని దాన్ని గోల్డెన్ పీరియడ్ అంటారు. అలాగే మనం కూడా అలాంటి పనులు జరిగించే వారంగా, అలాంటి వారసులుగా మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ, మనందరికీ కూడా దేవుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మనము దేవుని చిత్తానుసారంగా ఆయన మన కోసం చేసిన కార్యాలను ధ్యానించటం ద్వారా మనము ఏం చేయాలో తెలుసుకుంటాము. ఏం చేయాలో తెలుసుకోవటం ద్వారా మనము జరిగించాల్సినటువంటి బాధ్యతలు మనకు తెలుస్తాయి. ఆ వారసత్వపు ప్రత్యక్షత మనకు కనపరచబడాలి ఈ లోకంలో. అలా కనపరచబడినప్పుడే ఈ దేవుని చిత్తం ఏదైతే ఉందో మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అలాంటి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా.